హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గోస్ట్ ఎఫెక్ట్ కైన్మాస్టర్ యాప్ నుండి ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాము. ముందుగా మనం అయితే మన మొబైల్లో ఒక వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవాలి. సో ఆ శాంపుల్ వీడియో అనేది ఏ విధంగా రికార్డ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మన కెమెరాను అయితే ఒక పొజిషన్లో ఉంచి మనకు కెమెరా అయితే పక్కకు ఏ విధంగా కదపకుండా మనకు ఒక పొజిషన్లో ఉంచాలి. ఆ పొజిషన్లో ఉంచి మనకు కావాల్సిన యాక్షన్ అయితే ఆ వీడియోలో చేయాల్సి ఉంటుంది. మనకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా యాక్షన్ అయితే చేయాలన్నమాట. ఆ విధంగా యాక్షన్ చేసుకుంటూ మనం వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవాలి. ఆ విధంగా రికార్డింగ్ చేసుకోవాలి. మనం కెమెరాని అయితే పక్కకు అయితే జరపకూడదు. ఆ విధంగా అయితే రికార్డింగ్ చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకు మీడియా ఉంది కదా, మీడియాలోకి వెళ్ళాలి. ఈ విధంగా మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం రికార్డింగ్ చేసుకున్న వీడియో అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను రికార్డింగ్ చేసుకున్న వీడియో అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం రికార్డింగ్ చేసుకున్న వీడియో అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం తీసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో ఉన్నటువంటి వీడియో అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మనకు ఆప్షన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ ఆప్షన్స్ మీకు నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ స్క్రీన్ ఆప్షన్ అయితే ఇందులోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూడండి, సెకండ్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్ అని ఉంది కదా, మనం అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వీడియో ముందు అయితే మనం తీసుకున్నటువంటి వీడియో అయితే స్క్రీన్ షాట్ తీయబడి ఇక్కడ మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, మనం తీసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనము లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్, ఆ 3 డాట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డూప్లికేట్ యాజ్ లేయర్ అని, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ ఫుల్ స్క్రీన్ కాకుండా ఓన్లీ మనకు మిడిల్లో అడ్జస్ట్మెంట్గా మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని మనము ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. అందుకోసం మనము రైట్ సైడ్ ఉన్నాడు చూడండి, రైట్ సైడ్ ఆప్షన్స్లో స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, చూడండి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంది, దాని మేము ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆఫ్ పక్కన మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఆ సెకండ్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనం తీసుకున్న వీడియో అయితే ఫుల్ స్క్రీన్లో సెట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా సెట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయాలి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఈ కింద లేయర్లో వచ్చిన వీడియో ఉంది కదా, ఆ వీడియో మీద ఈ విధంగా ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వరకు ఈ విధంగా జరపాలి. ఈ విధంగా జరిపిన తర్వాత మళ్ళీ మనకు ఫస్ట్ లేయర్లో ఉంది కదా, ఈ లేయర్ మీద సెకండ్ మనం ఫస్ట్ తీసుకున్నాం కదా మనం రికార్డ్ చేసిన వీడియో, ఆ వీడియో అయితే మనము డిలీట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఆ డిలీట్ మీద మనం ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనం తీసుకున్న వీడియో అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా డిలీట్ అయిన తర్వాత మనము స్క్రీన్ షాట్ తీసి మనం ఒక లేయర్ అయితే ఇక్కడ యాడ్ చేసాం కదా, ఆ లేయర్ని మనము రైట్ సైడ్ ఇక్కడ ఈ విధంగా జరుపుకుంటూ వెళ్ళాలి. మన కింద వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మనము ఈ పైన తీసుకున్నటువంటి లేయర్ని అయితే మనము జరుపుకోవాలి. సో ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ మనము ఫస్ట్కి వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేయాలి వీడియోలోకి. ఇక్కడ మనము కింద లేయర్లో తీసుకున్నటువంటి వీడియో మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మనకు ఆప్షన్స్ని పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఆల్ఫా ఒపాసిటీ అని ఉంది. ఈ ఆల్ఫా ఒపాసిటీ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీని యొక్క సైజ్ అయితే మనకు 100% ఉంటుంది. సో 100 ఉంది కదా, దాన్ని మనమైతే ఈ విధంగా మనకు 27 వరకు అయితే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 27 వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం వీడియో అయితే ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, ఈ విధంగా ప్లే చేస్తుంటే మనము రికార్డింగ్ చేసుకున్న వీడియో చూడండి పైకి లేస్తుంటే మనకు ఆ ఒపాసిటీ వల్ల స్క్రీన్లో అయితే మనకు ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది. చూడండి, మనకు గోస్ట్ ఏ విధంగా ఎఫెక్ట్ అయితే ఉంటుందో ఆ విధంగా మనకైతే వచ్చేసింది. సో ఈ విధంగా మనము ముఖ్యంగా ఇందులో చేయాల్సింది ఏంటంటే,
ఆల్ఫా ఒపాసిటీ ఉంది కదా, దాని యొక్క సైజ్ అయితే మనకు స్క్రీన్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనమైతే ఎడిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎడిటింగ్ చేసిన తర్వాత మనకు ఏదైనా ఈ వీడియోకి ఆడియో యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ ఆడియో ఉంది కదా, ఈ ఆడియో లైబ్రరీలోకి వెళ్తే మన మొబైల్లో ఉన్నటువంటి ఆడియోస్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో మనకు నచ్చిన ఆడియో లేదా మనకు సెట్ అయ్యే ఆడియో అయితే ఇందులో నుంచి సెట్ చేసుకొని ఇక్కడ మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము ఆడియో అయితే యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి మనకు పైన యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ చూడండి. యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని ఫార్మాట్ అని వీడియో యొక్క సైజు అంటే ఫుల్ హెచ్డి లేదా మనకు నార్మల్ హెచ్డి అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సేవ్ యాజ్ వీడియో అని మీద ప్రెస్ చేస్తే మనకు ఈ వీడియో అయితే మన మొబైల్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.